హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ మందు తాయెత్తు. ఈ కథను రచించిన వారు కుప్పాల వెంకట సుబ్బారావు గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? వల్లభాపురం అనే గ్రామంలో సుధీరుడు, విశాల అని భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళు 5 ఏళ్ల కొడుక్కి జబ్బు చేసింది. ఆ గ్రామంలో మంచి వైద్యుడు లేడు. అందువల్ల పక్క ఊళ్ళో బాగా పేరున్న వైద్యుడి దగ్గరికి వెళ్ళారు సుధీరుడు. వైద్యుడు అతనికి వారం రోజుల వరకు సరిపడా మందిచ్చాడు. వారం గడిచాక కూడా కొడుకు జబ్బు తిరుగుముఖం పట్టకపోవడంతో విశాలకు ఆందోళన కలిగింది. ఆమెకు వైద్యుడిచ్చిన మందు మీద గురి కుదరలేదు. ఆ గ్రామంలోనే ఉన్న దేవి ఉపాసకుడు పాపన్న ఇచ్చే తాయెత్తంటే ఆమెకు నమ్మకం. ప్రతి శుక్రవారం దేవి పూజ తర్వాత పాపన్న ఇచ్చే తాయెత్తుల కోసం దూర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తూ ఉండేవారు. విశాల భర్తతో పాపన్న దగ్గరికి వెళ్ళి తాయెత్తు తెమ్మన్నది. అది అమాయకులు చేసే పని. ఆ తాయెత్తుల కోసం వచ్చే వాళ్లలో నేను లోగడ చాలాసార్లు మాట్లాడి ఉన్నాను. వాళ్ళది కేవలం మూఢత్వం. మందు కుదర్చలేని జబ్బు తాయెత్తు కుదురుస్తుందా? మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి ఆయనిచ్చే మందు తెస్తాను, నువ్వేమీ ఆదురత పడకు అన్నాడు సుధీరుడు. ఈసారి సుధీరుడు వెళ్ళేసరికి వైద్యుడు ఇంట్లో లేడు. ఆయన భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. పాపన్నను అడిగి తాయెత్తు తెచ్చుకునేందుకు వైద్యుడు సుధీరుడు గ్రామమే వెళ్ళినట్టు ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇది విని సుధీరుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు తిరిగి గ్రామం వచ్చేసరికి పాపన్న ఇంటి ముందు చాలా జనం గుడికి ఉన్నారు. వాళ్లలో వైద్యుడు కనిపించగానే సుధీరుడు ఆయనకు తన కొడుకు పరిస్థితి చెప్పాడు. వైద్యుడు తన చేతి సంచిలోంచి ఏదో మందు తీసి సుధీరుడికిచ్చి దాన్ని మరొక వారం రోజులు వాడి తర్వాత కుర్రవాడికి ఎలా ఉన్నది వచ్చి చెప్పమన్నాడు. సుధీరుడు మందు తీసుకుని వైద్యుడితో, వైద్య శాస్త్రంలో ఉద్దందుడు అనిపించుకున్న మీరే ఇలా తాయెత్తుల కోసం రావడం నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. ఆ మాటలకు వైద్యుడు నవ్వి, తాయెత్తు మహిమను నేను నమ్మినా నమ్మకపోయినా ఇంతకాలంగా నేనిచ్చిన మందులు పని చేయకపోవడంతో నా భార్యకు ఈ తాయెత్తు పట్ల ఆసక్తి కలిగింది. ఆమెకు వైద్యశాస్త్రం తెలియకపోయినా మందులు పనిచేసే తీరు కొంత తెలుసు. ఏ మందు తయారు చేసేందుకు ఏ మూలికలు, వస్తువులు వాడతానో ఆమె ఎరుగును. అన్నిటికన్నా ముఖ్యం, రోగికి వైద్యుడిచ్చే మందుల పట్ల నమ్మకం ఉండాలి. అది నా భార్యలో లోపించిందని గ్రహించాను అన్నాడు. సుధీరుడు వైద్యుడిచ్చిన మందు తీసుకుని ఇల్లు చేరాడు. అతను మందు కోసం పక్క గ్రామం వెళ్ళినప్పుడు అతడి భార్య విశాల పాపన్న దగ్గరకు పోయి తాయెత్తు తెచ్చింది. దాన్ని రహస్యంగా కొడుకు మొలతాడులో కనిపించకుండా కట్టింది. వారం రోజుల తర్వాత సుధీరుడు కొడుకు కోలుకున్నాడు. వైద్యుడు రెండోసారి ఇచ్చిన మందు పనిచేసిందని సుధీరుడు అనుకున్నాడు. పాపన్న ఇచ్చిన తాయెత్తు వల్లనే జబ్బు నయమందని విశాల అనుకున్నది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.